నమస్కారం. తెలుగు మోరల్ క్రానికల్స్ కు స్వాగతం. పవిత్రమైన రామాయణ మహాకావ్యంలో ప్రతి ఒక్కరి కంటతడి పెట్టించే ఒక కన్నతల్లి గుండెకోతను కళ్లకు కట్టే అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టానికి మనం చేరుకున్నాం. నిన్నటి ఎపిసోడ్లో కైకేయి నోటి నుండి ఆ భయంకరమైన 2 వరాలు, రాముడికి 14 ఏళ్ల అరణ్యవాసం, భరతుడికి పట్టాభిషేకం విన్న తరువాత కూడా శ్రీరాముడు ఏమాత్రం కోపగించుకోకుండా ముఖం నిండా దైవికమైన చిరునవ్వుతో ఆ కష్టాన్ని ఎలా స్వీకరించాడో మనం చూశాం. నా తండ్రి మాట నెరవేర్చడం కోసం నేను ఇప్పుడే అడవులకు వెళ్తాను అని చెప్పి శ్రీరాముడు ఆ చీకటి గది నుండి బయటకు వచ్చాడు. కాని బయటకు వచ్చిన రాముడి అడుగులు ఎటుపడ్డాయి? ఆ క్షణం వరకు తన ముద్దుల కొడుకు రాజవుతున్నాడని, రేపు ఉదయమే పట్టాభిషేకం అని మురిసిపోతున్న కన్నతల్లి కౌసల్యకు రాముడు ఈ వార్త ఎలా చెప్పాడు? ఆ పిడుగులాంటి మాట వినగానే ఆ తల్లి గుండె ఎలా పగిలిపోయింది? నన్ను వదిలి వెళ్ళొద్దు రామా అని ఆమె ప్రాధేయపడినప్పుడు రాముడు ధర్మం గురించి వివరిస్తూ తన తల్లిని ఎలా ఓదార్చాడు అన్న గుండెలు రగిలిపోయే విశేషాలను ప్రతి చిన్న భావోద్వేగంలోనూ లోతుగా వెళ్లి ఈ ఎపిసోడ్ 21లో తెలుసుకుందాం. కైకేయి భవనం, కోపగ్రహం నుండి బయటకు వచ్చిన శ్రీరాముడు నేరుగా తన కన్నతల్లి అయిన కౌసల్యామాత అంతఃపురానికి బయలుదేరాడు. దారి పొడవునా ప్రజలు రాముడికి జై కొడుతున్నారు. కాని రాముడు తన మనసులోని మహాసముద్రంలాంటి ప్రశాంతతను ఏమాత్రం చెదరనివ్వకుండా చిరునవ్వుతోనే నడుచుకుంటూ వెళ్తున్నాడు. కౌసల్య భవనంలోకి అడుగుపెట్టగానే అక్కడ వాతావరణం ఎంతో పవిత్రంగా ఉంది. తెల్లటి పట్టు వస్త్రాలు ధరించిన కౌసల్యామాత అప్పటికే అగ్నిహోత్రం వెలిగించి శ్రీమహావిష్ణువుకి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తోంది. బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తోంది. ఆమె ముఖంలో ఎంతటి ఆనందముందంటే తన జీవితకాలపు కల నెరవేరబోతోంది. రేపు ఉదయమే తన ప్రాణానికి ప్రాణమైన కొడుకు ఈ అయోధ్యకు మహారాజు కాబోతున్నాడు అన్న సంతోషంతో ఆమె కళ్ళు ఆనంద భాష్పాలతో నిండి ఉన్నాయి. రాముడికి ఎలాంటి ఆటంకాలు రాకూడదని దేవతలను ప్రార్థిస్తోంది. సరిగ్గా అప్పుడే శ్రీరాముడు ఆ పూజామందిరంలోకి అడుగుపెట్టాడు. రాముడిని చూడగానే కౌసల్య గబుక్కున లేచి పరుగున వచ్చి తన కొడుకును గట్టిగా గుండెలకు హద్దుకుని, రామా, నాయనా, నువ్వు ధర్మం తప్పనివాడివి, సత్యం మాట్లాడేవాడివి, వృద్ధులను గౌరవించేవాడివి. ఈ ఇక్ష్వాకు వంశపు రాజులు ఎంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించారో రేపు పట్టాభిషేకం జరిగాక నువ్వు కూడా అంతటి గొప్ప పేరు సంపాదించుకోవాలి తండ్రి. నీ తండ్రిగారు నీకు రేపే పట్టాభిషేకం చేస్తున్నారు. ఆ ఉపవాస దీక్షల వల్ల నీ ముఖం కొద్దిగా అలసిపోయినట్లుంది నాయనా. రా, కూర్చో, నేను నీకు ఇష్టమైన పిండి వంటలు స్వయంగా చేశాను. కొద్దిగా తిని విశ్రాంతి తీసుకోరామా అని ఎంతో ప్రేమగా తన పక్కన ఆసనం మీద కూర్చోబెట్టుకుంది. తల్లి చూపిస్తున్న ఆ అమాయకపు ప్రేమను చూసి రాముడికి లోపల బాధ అనిపించింది. అయ్యో, కొద్దిసేపట్లో కిరీటం పెట్టుకుంటాడు అని కలలు కంటున్న ఈ కన్నతల్లితో నేను 14 ఏళ్లు అడవులకు వెళ్తున్నాను అని ఎలా చెప్పాలి అని రాముడు ఒక్క క్షణం సంశయించాడు. కౌసల్య పెడుతున్న ఆ భోజనాన్ని సున్నితంగా తిరస్కరించి రాముడు తన 2 చేతులతో తల్లి చేతులను గట్టిగా పట్టుకున్నాడు. కౌసల్య కళ్లల్లోకి సూటిగా చూస్తూ ఎంతో వినయంగా ఇలా అన్నాడు, అమ్మా, నీకో విషయం తెలియదు. ఇప్పుడు నేను సుష్టుగా భోజనాలు చేసే సమయం కాదు. ఒక పెద్ద ఆపద వచ్చిపడింది. ఇప్పుడు నేను చెప్పబోయే మాట బహుశా నీకు, సీతకు మరియు నా తమ్ముడు లక్ష్మణుడికి చాలా కష్టంగా అనిపించవచ్చు. కాని వినక తప్పదు అమ్మా. నా తండ్రిగారు నన్ను కుశాగ్రంగా, అంటే గడ్డితో చేసిన ఆసనం మీద కూర్చోమని వనవాసానికి వెళ్లమని ఆజ్ఞాపించారు తల్లి. నాకు ఈ మహారాజ్యం వద్దు. నేను మునివృత్తిని స్వీకరించబోతున్నాను. నా తండ్రిగారిచ్చిన మాట ప్రకారం రేపు ఉదయం నా తమ్ముడు భరతుడికి ఈ అయోధ్య సింహాసనం మీద పట్టాభిషేకం జరగబోతోంది. నేను నా రాజవస్త్రాలు విడిచిపెట్టి మునులలాగా నారచీరలు కట్టుకుని పండ్లు దుంపలు తింటూ 14 ఏళ్లపాటు దండకారణ్యంలో నివసించడానికి ఇప్పుడే బయలుదేరుతున్నాను. తండ్రి యొక్క ఆజ్ఞను శిరసా వహించడానికి నాకు నీ ఆశీర్వాదం కావాలి అమ్మా అని ఎంతో ప్రశాంతంగా స్పష్టంగా చెప్పేశాడు శ్రీరాముడు. 14 ఏళ్ల వనవాసమా? రాముడి నోటి నుండి ఆ మాట రాగానే కొద్దిసేపటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న కౌసల్యామాత గుండెమీద ఎవరో గొడ్డలితో కొట్టినట్లు అయిపోయింది. ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. దేవుడికి పూజ చేయడానికి ఆమె చేతిలో ఉన్న పసుపు కుంకుమల పళ్లెం చేజారి కింద పడిపోయింది. ఒక పెద్ద గొడ్డలి దెబ్బకు అరటి చెట్టు ఎలాగైతే నేలకూలుతుందో కౌసల్యామాత స్పృహ తప్పి ఆ రాతి నేలమీద వెల్లకిలా పడిపోయింది. రాముడు కంగారుగా కిందకు వంగి ఆ తల్లిని తన ఒడిలోకి తీసుకుని ఆమె ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ తెప్పించాడు. స్పృహలోకి వచ్చిన కౌసల్య తన కళ్ల ముందున్న రాముడిని చూసి ఒక పసిపిల్లలా గట్టిగా కౌగిలించుకుని కుమిలి కుమిలి ఏడవడం మొదలుపెట్టింది.
ఆ ఏడుపు వింటుంటే ఆ అంతఃపురంలోని రాళ్లైనా కరిగి నీరు కావాల్సిందే. రామా, ఏంటి నాయనా నువ్వు చెప్పేది? ఇది నిజం కాదు కదా. నీకు కిరీటం వద్దు, కావాలంటే ఆ రాజ్యాన్ని ఆ భరతుడికే ఇచ్చేయండి. కాని కన్నతల్లిని వదిలిపెట్టి 14 అడవులకు వెళ్తానంటావా? నాయనా రామా, నేను దశరథ మహారాజుకి పట్టపురాణిని, అంటే పెద్ద భార్యను. కాని నా జీవితంలో నేను ఏనాడూ సంతోషం చూడలేదు నాయనా. కైకేయి అంతఃపురంలో ఉన్న పనివాళ్లకు ఉన్న గౌరవం కూడా ఈ అయోధ్య సామ్రాజ్యపు పెద్ద భార్యనైన నాకు దక్కలేదు నాయనా. నా భర్త ఎప్పుడూ ఆ కైకేయి మాయలోనే ఉండేవాడు. ఆమె పెట్టే అవమానాలను, ఆమె వేసే సూటిపోటి మాటలను ఇన్నాళ్లూ నేను కేవలం నీకోసమే భరించాను రామా. నా కొడుకున్నాడు, వాడు రాజయ్యాక నా కష్టాలన్నీ తీరుతాయి అన్న ఒకే ఒక్క ఆశతో నేను ఇన్నాళ్లూ బ్రతికాను. కాని ఇప్పుడు నా ఆశలన్నీ అడియాసలు చేసి నన్ను వదిలి వెళ్ళిపోతావా? ముసలితనంలో ఉన్న నన్ను వదిలి నువ్వు అడవులకు వెళితే నేను బ్రతకలేను రామా, నేను చచ్చిపోతాను అని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రాముడి ముఖాన్ని తన చేతులతో పట్టుకుని ఏడ్చింది. కౌసల్య దుఃఖం చూసి రాముడికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. కాని ధర్మాన్ని వీడలేదు. కౌసల్య రాముడిని బతిమాలుతూ ఇలా అంది: రామా, ఆ కైకేయి మాట వినాల్సిన అవసరం నీకు లేదు. నీ తండ్రిగారు నీకు జన్మనిస్తే నిన్ను నవమాసాలు మోసి కన్న తల్లిని నేను. ధర్మశాస్త్రాల ప్రకారం తండ్రి కంటే తల్లి స్థానం చాలా గొప్పది. ఆ తండ్రి నిన్ను అడవికి వెళ్లమన్నాడు. కాని ఒక తల్లిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండిపో. నువ్వు అడవికి వెళ్లడానికి వీల్లేదు. నువ్వు కనుక వెళితే నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను. గోవును వదిలిపెట్టి లేగదూడ ఎలాగైతే ఉండలేదో, నువ్వు లేకుండా నేను ఈ అయోధ్యలో ఒక్క క్షణం కూడా ఉండలేను నాయనా. ఒకవేళ నువ్వు ఖచ్చితంగా నీ తండ్రి ఆజ్ఞను పాటించి తీరాలి అనుకుంటే నన్ను కూడా నీతోపాటు ఆ దండకారణ్యానికి తీసుకువెళ్ళు రామా. నేను నీకు అడవిలో ఆకుకూరలు వండిపెడతాను, నీ పక్కన ఉండి నీకు సేవ చేస్తాను. నన్ను తీసుకువెళ్ళు అని చేతులు జోడించి ప్రాధేయపడింది. తన తల్లి ఆవేదనను చూసిన శ్రీరాముడు తన చీర కొంగుతో ఆమె కన్నీళ్లను తుడిచాడు. ఎంతో ప్రేమగా, ప్రశాంతంగా ధర్మాన్ని వివరిస్తూ ఇలా చెప్పాడు: అమ్మా, దయచేసి అలా ఏడవకు తల్లి. నువ్వు ఎప్పుడూ ధర్మం తప్పనిదానివి. నీకు నేను ధర్మం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాని ఒక్కసారి ఆలోచించు అమ్మా, నా తండ్రిగారు ఈ ఇక్ష్వాకు వంశకు మహారాజు. కైకేయికి ఇచ్చిన మాట కోసం ఇప్పుడు ప్రాణాలు వదిలే పరిస్థితిలో ఉన్నారు. నేను ఆయన ఆజ్ఞను జవదాటి ఆయనకు మాట తప్పిన పాపాన్ని మూటగడితే నేను బ్రతికి ఉండి ప్రయోజనమేముంది? ఈ ప్రపంచం నన్ను తండ్రి మాట విననివాడు అని అసహ్యించుకోదా? అయినా ఒక వ్రతం చేయటం, ఉపవాసాలుండటం కంటే తల్లిదండ్రుల మాటను శిరసావహించడం వల్లనే ఎక్కువ పుణ్యం వస్తుందమ్మా. కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్లాలి తల్లి. ఇక నువ్వు నాతో పాటు అడవులకు వస్తానంటున్నావు, అది ఏమాత్రం సరైనది కాదమ్మా. ఒక స్త్రీకి భర్త బ్రతికి ఉన్నంతకాలం అతనికి సేవ చేయడమే అతిపెద్ద ధర్మం. నా తండ్రిగారు ఇప్పుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ముద్దుల కొడుకును అడవులకు పంపుతున్నానన్న బాధతో ఆయన గుండె రగిలిపోతోంది. ఇలాంటి సమయంలో ఆయనకు ధైర్యం చెప్పి తోడుగా ఉండాల్సిన పెద్ద భార్యవు నువ్వు. నువ్వు కూడా నాతో పాటు అడవులకు వచ్చేస్తే దిక్కులేనివాడిలా ఆ వృద్ధాప్యంలో మా నాన్నగారిని ఎవరు చూసుకుంటారమ్మా? ఆయనకు నువ్వు దూరమైతే ఖచ్చితంగా ఆయన ప్రాణాలు విడిచిపెడతారు. దయచేసి ఇక్కడే ఉండి మా నాన్నగారికి సేవ చెయ్యి. 14 అంటే ఇట్టే గడిచిపోతాయమ్మా. నా వనవాసం ముగియగానే నేను మళ్లీ వచ్చి నీ పాదాలకు నమస్కరిస్తాను. దయచేసి నన్ను నవ్వుతూ ఆశీర్వదించి సాగనంపు తల్లి అని ఎంతో గొప్పగా ధర్మాన్ని బోధించాడు శ్రీరాముడు. రాముడు చెప్పిన ఆ గొప్ప మాటలకు కౌసల్యామాతకు ధర్మం అర్థమైంది. భర్తను వదిలి వెళ్లకూడదని ఆమెకు తెలిసింది. దుఃఖాన్ని దిగమింగుకొని కన్నీళ్లతోనే రాముడిని గుండెలకు హత్తుకొని, సరే నాయనా, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని ఆశీర్వదించింది. కాని ఈ సంభాషణ అంతా ఆ గది బయట నిలబడి ఒక వ్యక్తి వింటున్నాడు. అతనే శ్రీరాముడి ప్రాణ స్నేహితుడు, తమ్ముడు అయిన లక్ష్మణుడు. తన అన్నయ్య రాముడికి ఇంత ఘోరమైన అన్యాయం జరిగిందని వినగానే లక్ష్మణుడికి పిచ్చెక్కినంత కోపం వచ్చింది. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. అగ్నిపర్వతంలా బద్దలవుతూ, కోపంతో ఊగిపోతూ తన విల్లు, ధనస్సు పట్టుకుని కౌసల్య మరియు రాముడి ముందు వచ్చి గట్టిగా అరుస్తూ ఒక సంచలనమైన మాట అన్నాడు. లక్ష్మణుడు కోపంతో అన్న ఆ మాటేమిటి? తండ్రి దశరథుణ్ణి జైల్లో పెట్టి అయినా సరే నేను నీకు పట్టాభిషేకం చేస్తాను అని లక్ష్మణుడెందుకన్నాడు? కోపంతో రగిలిపోతున్న లక్ష్మణుణ్ణి రాముడు ఎలా శాంతపరిచాడు? మరియు తన భర్త అడవులకు వెళుతున్నాడు అని విన్న సీతమ్మ తల్లి ఎలా స్పందించింది అన్న అత్యంత ఉత్కంఠభరితమైన, రోమాలు నిక్కబడబడించే ఘటనలను మనం తరువాతి ఎపిసోడ్ 22లో కళ్లకు కట్టినట్లుగా తెలుసుకుందాం. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప నీతి ఏమిటంటే,
ధర్మం అనేది ఎప్పుడూ వ్యక్తిగత భావోద్వేగాల కంటే గొప్పది. కౌసల్యకు కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా రాముడు ఆమెకు భర్త పట్ల ఆమెకున్న ధర్మాన్ని గుర్తుచేశాడు. అలాగే తన కష్టాల కంటే తండ్రికి ఇచ్చిన మాటకే రాముడు ఎక్కువ విలువ ఇచ్చాడు. కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా ఆ సమయంలో ఏది సరైన ధర్మమో ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే నిజమైన వ్యక్తిత్వమని రామాయణం మనకు నేర్పిస్తోంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన రామాయణ కథల కోసం మన తెలుగు మోరల్ క్రానికల్స్ ఛానల్ను లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి, మరియు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. తరువాతి ఉత్కంఠభరితమైన ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.